చాలామంది వెంబడించడం స్టార్ట్ చేశారు యేసుప్రభుని. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నాడు ఆయన, అన్నీ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఎందుకు వచ్చాడో, ఏం చేయడానికి వచ్చాడో, ఏమి చూస్తున్నాడో మనుషుల్లో, ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టారో ఒక్కొక్కడు వదిలేయడం మొదలుపెట్టారు ఆయన్ని. ఎంతగా వదిలేశారంటే, అరే 1 గంట కూడా మీరు నా కోసం ఉండలేరా అని ఆయనతో బాగా క్లోజ్గా ఉన్న ఆ 3 శిష్యులతో ఆయన అనాల్సి వచ్చింది. ఎవరు చెప్పారు మీకు? ఈ టైప్ ఆఫ్ మెసేజ్లు ఉన్నంతసేపు యేసు ప్రభుని వెంబడించడం చాలా ఈజీ. మొన్న ఆయన కూడా అంటున్నాడు, ఎల్బీ స్టేడియంలు నింపడం అంత ఈజీ కాదని. ఎందుకు ఈజీ కాదు? యేసు ప్రభు ఇస్తాడన్న విషయం చెబితే తెచ్చుకోవడానికి చాలామంది వస్తారు. బైబిల్లో ఒక సైడ్ ఆఫ్ ట్రూత్ మాత్రమే చెప్తే విపరీతంగా వస్తారు. అది పెద్ద కష్టం కాదు. కానీ నీ జీవితానికి సెంటర్ ఏంటి? నీ కుటుంబానికి సెంటర్ ఏంటి? కేంద్రం ఏంటి? సంఘానికి, సంఘంలో జరిగే ప్రతిదానికి సెంటర్ ఎవరు? సంఘానికి వచ్చే ప్రజల్ని మెప్పించడం కోసం సంఘం నడుస్తుందా? దేవుని చిత్తాన్ని చేయడానికి ప్రజల్ని సిద్ధపరచడానికి సంఘం నడుస్తుంది. చర్చిలో కూడా ఉంది ప్రాబ్లము. ప్రజల డిమాండు, సంఘస్థుల డిమాండు, సంఘస్థుల కోరికలు, సంఘస్థుల అవసరాల కొరకు పాస్టరు ఆయన చేయాల్సిన పని పక్కన పెట్టి పురోహితుడైపోతున్నాడు.